హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ మనవి. నేను మీ ఉషా అంకాల్. ఇంగ్లీష్లో పాయింటెడ్ గార్డ్ అని పిలువబడే పర్వలతో మనమైతే ఇంతకుముందు స్వీట్ చేసుకున్నాము, అలాగే కొన్ని రకాల వంటలు కూడా చేసుకున్నాము. ఈరోజైతే ఇదే పర్వలతో మనం ఈరోజు అయితే నాటు పర్వలు తీసుకున్నామండి. ఈ పర్వలు అలాగే శనగపప్పు వేసేసి చక్కగా ఎంతో రుచికరమైన కర్రీని తయారు చేసుకుందాము. ఈ పర్వల్లో అయితేనండి ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇక క్యాలరీస్ అయితే తక్కువగా ఉంటాయి. అలాగే ఇందులో కొంత శాతం కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ కూడా విటమిన్ ఏ, B1, B2 మరియు విటమిన్ సి అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి. మీరు చూస్తున్నారు కదా, ఇవే పర్వల్లో ఉండే గింజలండి. ఇవేమో లేత పర్వలకాయలు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అసలు రుచి అయితే ఎంత బాగుంటుందంటే అండి, మీకు దొరికితే తప్పకుండా మీరు తీసుకొచ్చుకొని ఒక్కసారి ఈ కర్రీని టేస్ట్ చేయండి. చాలా రుచికరంగా ఉంటుంది. అందుకే ఇక్కడ బీహార్లో దీంతో స్వీట్స్ కూడా తయారు చేస్తారు. వీటిని నేను శుభ్రంగా క్లీన్ చేసేసుకొని దాటికి పైన చెక్కు అది తీసే పని ఏమీ ఉండదండి. శుభ్రంగా కడుక్కొని సన్నటి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవడమే. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ మీ ఇష్టం అండి. వేసుకున్న తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకొని బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 2-3 మీ కారాన్ని బట్టి, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకున్నాను. ఒక్క చిటికెడు సాల్ట్ వేసానండి. ఎందుకంటే చిటికెడు సాల్ట్ వేయడం వల్ల మనకు ఉల్లిపాయలు అనేవి చాలా త్వరగా వేగిపోతాయి, అందుకే వేసేసాను. ఇక తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలను కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. తర్వాత దీనిపైన మనం మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. మూత పెట్టుకున్నామంటే మనకు టమాటాలు అనేవి చాలా త్వరగా మగ్గిపోతాయి. మనకు అప్పుడే గ్రేవీ అనేది వస్తుంది దీనిలో నుంచి. చూసారు కదా, టమాటా ముక్కలు చక్కగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా పర్వల ముక్కలను కూడా వేసుకుంటున్నాము. ఈ పర్వలు వచ్చేసండి లేతవైనా కూడా చాలా బాగుంటాయి, అలాగే గింజలు వచ్చిన పర్వలకాయలు కూడా చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు గింజలు వచ్చిన పర్వలకాయలు అయితే మనకు బోడ కాకరకాయలు, ఆ కాకరకాయలు అంటారు కదా, వాటిలాగా ఉంటుంది టేస్ట్ అనేది. అదే గింజలు రాకముందు అయితే మనకు నేతి బీరకాయ రుచి అనేది వస్తుంది కర్రీకి. ఇప్పుడు దీనిలో కర్రీకి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, ఒక 1/2 అవర్ పాటు నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకున్నానండి. మీకు శనగపప్పు నానపెట్టుకునే టైం లేదు అని అనుకుంటే కొద్దిగా నీళ్లను వేడి చేసుకొని ఒక్క 10 మినిట్స్ పాటు ఆ వేడి నీళ్ళలో శనగపప్పును నానపెట్టుకున్నట్లయితే మనకు చాలా త్వరగా నానిపోతుంది. తర్వాత దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే దీన్ని మనం మగ్గించుకుంటూ ఉన్నామనుకోండి, దీనిలో కూడా కొంచెం వాటర్ అనేది మనకు బయటికి వస్తుంది. ఆ వాటర్తోనే చాలా వరకు ఉడికిపోతుంది. మనకి ఇంకా కొద్దిగా గ్రేవీ కావాలి అని అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే కర్రీకి సరిపడా కారం, 1 స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసుకుంటే మనకు మంచి రుచి అనేది వస్తుందండి. మనం ఇంకా ఎలాంటి గరం మసాలా కూడా దీనిలో వాడుకోవాల్సిన అవసరం లేదు. గరం మసాలా తినటం కూడా అంత మంచిది కాదు కదా. తర్వాత దీనిలో వచ్చేసండి నేను కొత్తిమీర, పుదీనా ఇలాంటివి వేయటం లేదు. దీంట్లో నేను కసూరి మేతి వేసుకుంటున్నాను, అంటే ఎండు మెంతి కూర పౌడర్ను వేసుకున్నాను. దీంతో చాలా మంచి రుచి అనేది వస్తుందండి. కసూరి మేతితో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే మనకు కర్రీ అనేది చక్కగా ఈక్వల్గా ఉడికిపోతుంది. కూర ఉడకడానికి కూడా మనకు చాలా టైం అనేది అస్సలు పట్టదండి. చాలా త్వరగా బీరకాయ కూర లాగా, నేతి బీరకాయ కూర ఎంత త్వరగా ఉడికిపోతుంది మనకి, అంత త్వరగా ఇది కూడా కుక్ అయిపోతుంది. తరచుగా ఈ పర్వల్ని భోజనంలో చేర్చుకోవడం వలన ఇవి రక్తాన్ని శుద్ధి చేసి రక్తంలో ఉండే చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిల్ని నియంత్రణలో ఉంచుతాయంటండి. దీనిలో ఉండే ఫైబర్ అయితే ఇక జీర్ణక్రియని సరిగ్గా ఉంచుతుందట.
చూసారు కదా, మనకైతే కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. దీన్ని రోటీతో, రైస్తో, దేంతోనైనా కూడా తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.